గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేశారు. ఎందుకంటే ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన. ఇది ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటూ ఉంటే మీ 6100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6100 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సి, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటా మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు, ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం. నాకు నుంచి అదే అడుగుతున్నాను. మన హోంమంత్రి అనిత గారిని, సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు, మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే, నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి, సర్వీసెస్కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. అంటే మీరు సమాజం కోసం ప్రకాశం, కాకినాడ, ఒక జిల్లా, అన్ని జిల్లాలు మనే, ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు. కానీ సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు, ఏ జిల్లా తక్కువ కాదు, అన్ని సమానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు, అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జేజేఎం పట్టుకొస్తారు. ఏ జిల్లా, అక్కడ బాపట్ల అన్నా, గుంటూరు అర్బన్ అంటున్నారు, అనకాపల్లి, తిరుపతి, ఒకటా రెండా,
ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది. సోదరులు, గౌరవ మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయటం, అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు. వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీ అందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇందాక లోకి బాబురావు గారు మాట్లాడింది నాకు ఎంత కదిలించేస్తున్నాయంటే, మీ కథలు కుందరపు మణికంఠ గారు కావచ్చు, కసింశెట్టి అఖిల్ గారు కావచ్చు, కొమ్ము శిరీష గారు కావచ్చు, షేక్ గండ్లూరు హఫీజం గారు కావచ్చు, ఇట్లా 6,000 మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది. నేను మా నాన్నగారిని చూసేవాడిని. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసర్. ఆయన ఒక కానిస్టేబుల్కి ప్రారంభమై మా కోరిక ఏంటంటే మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది. ఎప్పుడు ఎస్ఐ అవుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు, ఎప్పుడు సిఐ అవుతారు, ఎప్పుడు ఒక ఏఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా, ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ చదువు కానీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు. అది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నాకు మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించింది. మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం, మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని నమస్కరించడానికి, మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది. మీ అందరిని చూసాను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అంటే నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. అలాగే నేను మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతు ఎత్తుదామంటే, ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే, 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. రెండు 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీస ఆలోచన కూడా చేయలేదు. అర్హత ఉన్న మీరెంత కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్ళు కష్టాల మధ్య మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనిత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ
మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 6,014 మంది ఎంపిక కాగా 5,757 మంది ఫిట్నెస్ పరీక్షలు దాటి శిక్షణకి అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మహిళా క్యాడెట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈరోజు ఎంత ధైర్యం ఇచ్చారంటే అసలు మీ అందరిని ప్రత్యేకంగా సన్మానం చేయాలి. మీ అందరికీ, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మన రాష్ట్ర ప్రజలకి ఎంత ఉత్సాహం ఇచ్చారంటే ఒక్కొక్కరు ఒక ఝాన్సీ రాణుల్లో ఉన్నారు. మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారిలో 4,051 మంది, సుమారు 67% మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే 2,094 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 314 మంది పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి కానిస్టేబుల్కి ఎంపికయ్యారు. మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మీ సాంకేతిక నైపుణ్యం సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపయోగపడాలి. ఈ నెల 22వ తేదీ నుండి సుమారు 9 నెలల పాటు మీకు నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీస్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది. ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి. ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు. మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు, మీరు లేకపోతే జీవం లేదు, మీరు లేకపోతే గుండె ధైర్యం లేదు. చాలామంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రే హౌండ్స్ కానీ మీద యంగ్ కానిస్టేబుల్స్ని చూసి చాలామంది ఉన్నతాధికారులు కొన్ని సంవత్సరాలు నేను చెప్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం, ఒకసారి వాళ్ళు మాకు ధైర్యం ఇస్తారని చెప్పి సందర్భాలు నేను చాలాసార్లు విన్నాను. సో కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకి మూలస్తంభం లాంటిది. సో నా తండ్రి కూడా కానిస్టేబుల్గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పనిలో నిబద్ధతతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో చాలా బలంగా ఉండేది. కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తెచ్చుకొని ఒక పోలీస్ అధికారి, ఒక ఏఎస్ఐగా స్థాయికి వచ్చారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు, మమ్మల్ని చదివించారు. విలువలతో నిండిన ఆయన ప్రస్థానం నుంచి మేము స్ఫూర్తి పొందాం. సో మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మేమేం తిరిగి ఇవ్వాలన్న ఆలోచనే నా ప్రభావం ఉంది. వారి ప్రభావంతో ఈ రోజున మేము ఏదైనా నిలబడగలుగుతున్నాం, ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలాగే మా నాన్నగారు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆయన స్ఫూర్తే నాకు ఈరోజు మీ ముందుండే అవకాశాన్ని ఇచ్చింది. సో మీలో ఒకటిగానే నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకి అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. సమాజం పట్ల బాధ్యత, ప్రజలకి సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి వస్తారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, వారి హక్కులకు భంగం వాటిల్లిన అన్యాయం జరిగిన మొదటి గుర్తొచ్చేది పోలీస్ శాఖ. ఇందాక అనిత గారు చెప్తా, ఒక కానిస్టేబుల్ ఒక కాకి డ్రెస్ కనిపిస్తే ఒక లేని ధైర్యం వస్తుంది ప్రజలకి. సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది. అందుకని మీరు మీ కాకి దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి. అందుకని దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ కాకి ఈ సమాజానికి ఒక రక్షణ కవచం.
దాని గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీ విధులు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాదాపు 15% ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు. వారు చెప్పేది కూడా శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యన గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సడన్గా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టుబడిగా వచ్చిన ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే, శాంతి భద్రతలు మేము బలంగా చేస్తున్నామే కాబట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని. అదే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బలంగా సూచనలు ఇస్తూ ఉన్నారు. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. అందుకని రాష్ట్ర బడ్జెట్కి కూడా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్న. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి, ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. చాలా చాలా బలంగా తీసుకుంటాం, దీన్ని బలహీనంగా తీసుకోం మేము. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. మనకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం, కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడం. కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గ్రేట్ ఫ్యూచర్. జై హింద్. Thank you so much, sir.